ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. ఈ పాట వినగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక సీరియల్ అమృతం. అమృతం ఇది ఒక బ్రాండ్. 2000 సంవత్సరంలో ఈ సీరియల్ ఒక సంచలనం. మామూలు కామెడీ సీరియల్గా స్టార్ట్ అయిన దీని ప్రయాణం ఏ స్థాయిలో దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అమృత వర్షం కురుస్తూనే ఉంది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ సీరియల్. టీఆర్పీ రేటింగ్స్లో కూడా ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ కూడా అభిమానులు ఈ సీరియల్ ఎపిసోడ్స్ కోసం యూట్యూబ్లో సర్చ్ చేస్తున్నారంటే అమృతం రేంజ్ అలాంటిది మరి. ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన గమనిక, క్రింది ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.comలో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. ఇక అమృతం విషయానికొస్తే ఈ సీరియల్కి గంగరాజు గున్నం కాన్సెప్ట్స్, రచన, నిర్మాణం చేశారు. ఈ సీరియల్ని ఆయన సొంత మీడియా హౌస్ జస్ట్ ఎల్లో పేరు మీద నిర్మించారు. టైటిల్ సాంగ్ను సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన సాహిత్యంతో కళ్యాణి మాలిక్ స్వరపరిచి పాడారు. ఈ సీరియల్కు దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, సినిమాటోగ్రాఫర్ కె సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ ఎస్ రవీందర్ మరియు సంగీత స్వరకర్త కళ్యాణి మాలిక్ తరువాతి చలనచిత్ర సాంకేతిక నిపుణులుగా మారారు. వారి కెరియర్ ప్రారంభ దశలో అమృతంలో పనిచేశారు. అచ్చ తెలుగు భాషా హాస్యానికి, ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలకు అనుగుణంగా ఈ సీరియల్ను రూపొందించారు. ఎటువంటి అడల్ట్ కంటెంట్కి తావు లేకుండా హాస్యాన్ని పండించగలిగారు కాబట్టే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చింది. 2001 నవంబర్లో అమృతం తొలిసారి టెలికాస్ట్ అయింది. ఇది వాస్తవానికి జెమినీ టీవీలో 18 నవంబర్ 2001 నుండి 18 నవంబర్ 2007 వరకు 313 ఎపిసోడ్లలో 6 సంవత్సరాల పాటు ప్రసారం చేయబడింది. ఇది అన్ని కాలాలలోనూ గొప్ప తెలుగు హాస్య టీవీ సిరీస్గా విస్తృతంగా పరిగణించబడుతుంది. అమృతం ప్రత్యేకించి స్వచ్ఛమైన కుటుంబ స్నేహపూర్వక హాస్యం మరియు రోజువారీ సమస్యలపై వ్యంగ్యాత్మకంగా ప్రసిద్ధి చెందింది. సింపుల్ కామెడీ లైన్స్, హుందాగా అనిపించే డైలాగ్స్ వెరసి తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్కు ఫిదా అయిపోయారు. ఎలాంటి పరుష పదాలు లేకుండా నవ్వించే కామెడీ సీరియల్ మరియు ఇది సాధారణ సీరియల్ కథ కాదు. ప్రదర్శన 4 పాత్రలపై కేంద్రీకృతమై ఉంది. అమృతం అసలు పేరు అమృతరావు, ధారావాహికలో ప్రధాన పాత్ర. ఇతడు అమృత విలాస్ అనే హోటల్ నడుపుతాడు. అంజీ అసలు పేరు ఆముదాల ఆంజనేయులు, అమృతరావు స్నేహితుడు. అమృత విలాస్ హోటల్లో వంటవాడు, భాగస్వామి. అమృతరావు మరియు ఆంజనేయులు చిన్ననాటి స్నేహితులు మరియు హైదరాబాద్లోని అమృత విలాస్ రెస్టారెంట్ యజమానులు. తమ రెస్టారెంట్ వ్యాపారాన్ని మెరుగుపరచడానికి మరియు ధనవంతులు కావడానికి చమత్కారమైన మరియు సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు వచ్చారు. కానీ ప్రతిసారి ఉల్లాసకరమైన పరిణామాలతో విఫలమవుతారు. సర్వం తమిళనాడు నుండి వలస వచ్చిన అమృత విలాస్లో కుక్ మరియు సర్వర్. అప్పాజీ అమృతరావు ఇంటి యజమాని. ప్రతిరోజు అమృత విలాస్లో పెసరట్లు, భోజనాలు ఫ్రీగా తింటూ ప్రతి చిన్న పొరపాట్లకు పెనాల్టీలు వేస్తుంటాడు అప్పాజీ. మొదట్లో అమృతరావు పాత్రలో శివాజీ రాజా నటించారు. ఆ తరువాత హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు కొన్ని ఎపిసోడ్లలో అతని స్థానంలో నరేష్ నటించారు. మొత్తం 313 ఎపిసోడ్లలో ఆ పాత్రను పోషించారు. అప్పాజీ నుంచి ఆంజనేయుల వరకు అన్ని పాత్రలను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసేసుకున్నారు. వారిని ఇంట్లో సభ్యులుగా భావించడం మొదలుపెట్టారు. అమృతం సీరియల్లో ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్, ప్రతి ఎపిసోడ్ ఎప్పటికీ మెమరబుల్.